హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 6వ వారం క్యాప్టెన్ ఎవరవుతారు అనేది బిగ్ బాస్ ఒక సస్పెన్స్ అయితే క్రియేట్ చేశారు. అయితే మరో ముఖ్యమైన అంశం ఏమిటి అంటే ఈ వారం క్యాప్టెన్ అనేవారు ఒకరు కాదు ఇద్దరు ఉంటారు అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇది నిజంగా షాకింగ్ అనే చెప్పవచ్చు. ఎందుకు అంటే ఇంతవరకు ఏ సీజన్లో కూడా ఒకే వారం ఇద్దరు క్యాప్టెన్స్ అనేవారు బిగ్ బాస్ హౌస్కి లేరు. ఇదే మొదటిసారి కాబోతుంది కాబట్టి బిగ్ బాస్ ఈ టాస్క్ని చాలా ఆసక్తికరంగా మలిచాడు. ఇప్పటికే కెప్టెన్సీ రేస్లో నిలిచినటువంటి నిఖిల్, అలాగే మిగిలిన 6 మంది అంటే సుమన్ శెట్టి, గౌరవ్, సాయి శ్రీనివాస్, మాధురి, ఆయేషా, రమ్య. ఇక ఈ 7 మందిలో నుంచి నిఖిల్ని పక్కన పెట్టి మొదటి లెవెల్ టాస్క్లో 6 మందిని 3 గ్రూప్స్గా విడిపోమ్మని అయితే చెప్పడం జరిగింది. దీంతో గౌరవ్, సుమన్ శెట్టి ఒక టీమ్గా, ఆయేషా, రమ్య ఒక టీమ్గాను, మాధురి, సాయి శ్రీనివాస్ మరో టీమ్గాను ఏర్పడడం అయితే జరిగింది. వీరికి ముగ్గురికి కలిపి అంటే ఈ 3 జంటలకు కలిపి ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్ ఏమిటి అంటే యాక్టివిటీ ఏరియాలో ఒక డబ్బాలో వీళ్ళు కూర్చొని ఉంటారు. ఆ బాక్స్కి లాకేసి ఉంటుంది. అక్కడ యాక్టివిటీ ఏరియాలో ఉన్నటువంటి కొన్ని హింట్స్ని బట్టి బయటికి పోయి కొన్ని లాక్స్ తీసుకొని వచ్చి ఆ పెట్టెకు ఉన్న తాళం అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ముందుగా బాక్స్ కీ ఓపెన్ చేస్తారో వారు ఈ టాస్క్లో అయితే విజయం సాధిస్తారు. అయితే ఈ టాస్క్లో ముందుగా ఆయేషా లాక్ దక్కించుకున్నప్పటికీ అది తమ టీమ్మేట్ అయినటువంటి రమ్య బాక్స్ కూర్చున్న లాక్తో ఓపెన్ అవ్వడం అయితే జరగలేదు. దీంతో ఆయేషా వెనుకపడిపోవడంతో ఇక రెండవసారి గౌరవ్ అయితే కీ దక్కించుకొని వెళ్ళి సుమన్ శెట్టిని అయితే లాక్ తీసి బయటకు తీసుకువచ్చారు. దీంతో సుమన్ శెట్టి, గౌరవ్ టీం మొదటి లెవెల్ టాస్క్లో విజయం సాధించి ఫైనల్ రౌండ్కి అర్హత సాధించి దీంతో ఇక ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్లో నిఖిల్ కూడా చేరిపోవడంతో ఈ వారం కెప్టెన్సీ రేస్లోకి నిఖిల్, సుమన్ శెట్టి, గౌరవ్ వచ్చారు. ఈ సమయంలోనే బిగ్ బాస్ ఒక సూపర్ ట్విస్ట్ అయితే ఇచ్చాడు నిఖిల్కి. నిఖిల్, నీకు అపోనెంట్స్గా ఇప్పుడు 2 కంటెస్టెంట్స్ ఉన్నారు. ఒకరితో నువ్వు గేమ్ ఆడి పోటీ పడి క్యాప్టెన్ అవ్వాల్సి ఉంటుంది. అయితే నువ్వు ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటావో వారు నీతో పోటీ పడి గెలిచిన వారు క్యాప్టెన్ అవుతారు. మరొకరు డైరెక్ట్గా క్యాప్టెన్ అవుతారు అంటే నిఖిల్ చాలా హుందాగా తన నిర్ణయాన్ని అయితే ప్రకటించాడు అని చెప్పవచ్చు. గౌరవ్ని సెలెక్ట్ చేసుకొని సుమన్ శెట్టిని డైరెక్ట్గా క్యాప్టెన్ అయితే చేసేశారు. సో ఇక హౌస్కి మొదటి క్యాప్టెన్గా సుమన్ శెట్టి అయితే అయిపోయాడు అనేది చెప్పవచ్చు. ఇక రెండవ క్యాప్టెన్ ఎవరు అనేది నిఖిల్, గౌరవ్ టాస్క్ ఆడి ఎవరు గెలుస్తారో వారు ఈ వారం బిగ్ బాస్ హౌస్కి సెకండ్ క్యాప్టెన్గా అయితే నిలుస్తారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే సుమన్ శెట్టి బిగ్ బాస్ హౌస్ క్యాప్టెన్ అయిన కారణంగా మీ అభిప్రాయాన్ని కూడా తెలపండి. మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.